రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకుందన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ ని అవమానిస్తుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ని అవమానించారన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ సర్కార్ చూస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి, హస్తం కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ విధంగానైతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ ని పార్లమెంట్ నడుస్తున్నప్పుడు అమిత్ షా గారు ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచిండో మనం అందరం కూడా మరి ఈ రోజు అదే విధంగా ఈ రోజు జరుగుతున్న సంఘటనలు చూసినట్లయితే భారతదేశంలో అనేక రాష్ట్రాలలో దళితుల పైన మరి ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించి అమిత్ షా గారు మాట్లాడి అదే విధంగా మరి మన బాబాసాహెబ్ తో పాటు మహాత్మా గాంధీ గారు ఒక సిద్ధాంతాన్ని తిరిగి ప్రజలలోకి తీసుకెళ్లడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏ విధంగానైతే మన సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సిద్ధాంతాలు, మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు, మరి ముఖ్యంగా మనకు హక్కును ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్లను కూడా ప్రొటెక్ట్ చేయడానికి